కానీ నేరాలు చేసే రాజకీయ నాయకులున్నారు. నేను అందుకే అన్నాను, ఇప్పుడే ఆదినారాయణ రెడ్డి గారు చాలా బాధపడ్డారు. బాధపడి నా మీద కేసు పెట్టారన్నాడు. ఆదినారాయణ రెడ్డి గారు మీరు బాధపడక్కర్లేదు, నేనే ముఖ్యమంత్రి. అప్పుడు నేను ముఖ్యమంత్రిగా ఉంటే బాబాయిని గొడ్డలతో లేపేసి నెక్స్ట్ డే నారాసుర రక్త చరిత్రను నా చేతిలో కత్తి పెట్టి నన్ను దోషిగా చేసి రాజకీయ లబ్ధి పొందారు. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. మీకు గుర్తుందా అని మిమ్మల్ని అడుగుతున్నా. అలాంటి వ్యక్తి రాష్ట్రానికి ఏం చేస్తారని అడుగుతున్నా. విధ్వంసమే అజెండాగా ముందుకు పోయారు. ఇప్పటి వరకు విధ్వంసాన్ని చేశారు. నేను అందుకే మిమ్మల్ని అందరినీ ఓటే కోరుతున్నాను. ఒక మనిషికి ఒక క్రెడిబిలిటీ, విశ్వసనీయత ఉంటుంది. ఎన్నికల ముందు 14లో రాష్ట్రం విడిపోయింది. ఆ రోజు అందరం కూడా బాధపడ్డాం. మళ్లీ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలంటే నేను అసెంబ్లీలో పెడితే అమరావతి రాజధానిగా ఒప్పుకున్నారు. ఒప్పుకున్న వ్యక్తి సీఎం అవుతానే 3 రాజధానులు అన్నారు. నాటకాలాడారు. అది అవుతానే ఈరోజు అధికారం పోయింది. పోయిన తర్వాత గమ్మునుంటారంటే కేంద్రం చట్టం చేసిన తర్వాత మేవిగన్ అన్నారు. నిన్న విజయవాడ అన్నారు. రేపేమంటారో నాకు తెలియదు. మతి స్థిమితం లేని వ్యక్తులతో రాజకీయం చేయడం నా చరిత్రలో ఎప్పుడూ నేను చూడలేదు. నేను చేసేది విశ్వసనీయమైన రాజకీయం. ఒక మాట చెప్తే మాట మీద నిలబడమే కాకుండా దాన్ని చేసి చూపించాం కాబట్టి ఈ రోజు పెట్టుబడులు వస్తున్నాయి. నేను అడుగుతున్నా ఈ మొత్తం మిమ్మల్ని అందరినీ, మన రాజధాని అమరావతి అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. గట్టిగా చెప్పండి. ఈ కడప గడ్డ మీద మనం అందరం చెప్పాల్సింది మన రాజధాని అంటే సగౌరవంగా అమరావతిని గట్టిగా చెప్పండి. మన రాజధాని, మన రాజధాని, మన రాజధాని. తమ్ముళ్ళు దేంతైనా ఆడుకోవచ్చు, కానీ ఇలాంటి రాష్ట్రం యొక్క ఆత్మాభిమానంతో ఆడుకోవడానికి వీలు లేదు. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఒకప్పుడు మనం చాలా బాధపడ్డాం. 5 ఏళ్లు కర్ణాటక నుంచి పోయి అడిగితే మీ రాజధాని ఏదంటే గర్వంగా బెంగళూరు అని చెప్పుకున్నారు. తెలంగాణ నుంచి ఎక్కడన్నా పోతే ఏది మీ రాజధాని అంటే నేను అభివృద్ధి చేసిన హైదరాబాద్ మా రాజధాని వాళ్ళు బాగా చెప్పుకున్నారు. తమిళనాడు నుంచి ఎక్కడన్నా పోతే చెన్నై అని చెప్పుకునే పరిస్థితికి వచ్చారు. కానీ దురదృష్టం 3 రాజధానులు 3 ముక్కలాటాడి మనం నష్టపోయే పరిస్థితికి వచ్చాం. ఈ రోజు మిమ్మల్ని అందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా. మీరందరూ గర్వపడేట్టుగా రాయలసీమను అభివృద్ధి చేస్తా. మీరందరూ కూడా గర్వంగా చెప్పుకునే విధంగా మీ రాజధాని ఏదంటే కాలరెత్తుకుని అమరావతిని చెప్పే విధంగా చేసే బాధ్యత ఎన్డీఏ ప్రభుత్వానిదని మరొక్కసారి హామీ ఇస్తున్నాం. అంతేకాకుండా ఈరోజు ఇంకొక విషయం కూడా మీ అందరికీ అర్థం కావాలి. రాజకీయాలు ప్రజల కోసం చేసేటివి. హింసతో రాజకీయాలు జరగవు. నేరాలతో రాజకీయాలు చేయడం కరెక్ట్ కాదు. నేను తీవ్రవాదులతో పోరాడాను. నా కోసరం కాదు, సమాజం కోసరం. కడాన 23 క్లేమోర్ మైన్స్ నా మీద బ్లాస్ట్ చేశారు. నేను ఆ రోజు కూడా భయపడలేదు. ఒకవేళ సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి దిగి వచ్చి నాకు ప్రాణభిక్ష పెట్టాడు తప్ప ఇంకోటి కాదు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. అలాంటి సందర్భాలు చాలా చూశాం. నేను ఒక ధ్యేయంతో పనిచేస్తున్నాను. నిన్న కూడా మీరు చూశారు. పోలీసులు నిర్వీర్యం చేసే పని చేస్తున్నారు.
అక్కడ జరిగిన సంఘటన విజయవాడలో మీరు చూస్తే చాలా బాధేస్తుంది. పోలీసులు ఎప్పుడు లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేస్తారు, మన ఆస్తులు కాపాడతారు, మన ప్రాణాలు కాపాడతారు. ఇంకో పక్కన ఎన్నో టెన్షన్లుంటాయి. తీవ్రవాదులు సంఘ విద్రోహ శక్తులపైన పోరాడతారు. అలాంటి చేసినప్పుడు ఇటీవల కాలంలో ఎక్కడ చూసినా గంజాయి బ్యాచ్ వచ్చింది, బ్లేడ్ బ్యాచ్లు వచ్చాయి. గంజాయి బ్యాచ్ కి తల్లికి భార్యకు కూతురికి కూడా తేడా తెలియదు. అలాంటి వాళ్ళని డీల్ చేయడం చాలా కష్టం. అలాంటి ఒక సంఘటన జరిగితే నేను ఎప్పుడు కూడా ప్రజాస్వామ్యయుతంగా చేయాలంటాను. అదే సమయంలో చట్టపరంగా ఎవరైనా సరే కఠినంగా ఉండాలని చెప్పేది నా కోరిక. 40 ఏళ్లుగా మీరు చూశారు, సిబిఎన్ ఎప్పుడు ముఖ్యమంత్రి అయినా ఆ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పర్ఫెక్ట్ గా ఉంటుంది. ఎవరైనా మా ఆడబిడ్డల జోలుకొస్తే అదే చివరి రోజు అనేది నా ఆదేశాన్ని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను. ఇప్పటికే మీరు చూశారు, నేను ఎక్కడికక్కడ గంజాయిని పూర్తిగా నిషేధించాం. ఎక్కడా పంటేయకుండా కాపాడాం. ఈరోజు ఈగల్ బ్రాండ్ తో పోలీసు వ్యవస్థని ప్రక్షాళన చేశాం. ఎవరైనా గంజాయి సేవించినా వదిలిపెట్టడం లేదు. కేంద్రం పూర్తిగా సహకరిస్తున్నారు. కేంద్రం కూడా ముందుకొచ్చారు. నక్సలైట్స్ ను పూర్తిగా తుదమట్టించిన ఘనత కేంద్రానికి దక్కింది. అమిత్ షా అదే మరి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చేశారు. ఇప్పుడు వాళ్ళు కూడా ఆలోచించి దేశంలో డ్రగ్స్ ఉండడానికి వీలు లేదు, గంజాయి ఉండడానికి వీలు లేదు, దీనిపైన పోరాటం చేయాలని ఒక లక్ష్యంగా ముందుకు పోయారు. ఈ రోజు ఇక్కడ ఉండే ఒక రాజకీయ పార్టీ నాయకుడు మన ఈ జిల్లాలో